ముందుగా 51వ ప్రశ్నను గమనిద్దాం. జాన్వరి 1565లో తల్లికోట యుద్ధం వీరి మధ్య జరిగింది. ఇది ప్రశ్న. దీనికి వాళ్ళు ఇచ్చిన 4 ఆప్షన్లు చూస్తే, ఒకటో ఆప్షన్ విజయనగర సామ్రాజ్యం మరియు దక్కన్ సుల్తానులు, రెండోది మరాఠులు మరియు మొగలులు, మూడోది మాలికంబర్ మరియు మొగలులు, నాలుగో ఆప్షన్ టిప్పు సుల్తాన్ మరియు బ్రిటీషరులు. కాస్త ఆలోచించండి, ఈ భయంకరమైన యుద్ధం ఎవరి మధ్య జరిగి ఉంటుందో కదా? ఎస్, మనం అనుకున్నదే కరెక్ట్. సరైన సమాధానం ఆప్షన్ 1, విజయనగర సామ్రాజ్యం మరియు దక్కన్ సుల్తాన్లు. 1565లో జరిగిన ఈ తల్లికోట యుద్ధాన్ని రాక్షసీ తంగడి యుద్ధం అని కూడా అంటారని మనందరికీ తెలిసిందే. అలియరామరాయల సైన్యానికి, అలాగే బీజాపూర్, బీదర్, అహ్మద్ నగర్, గోల్కొండ ఇలా దక్కన్ సుల్తానులందరూ కలిసికట్టుగా చేసిన దాడికి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధం ఇది. మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు కూడా చూద్దాం. మరాఠ్లు, మొఘలుల మధ్య యుద్ధాలు జరిగింది 17వ శతాబ్దంలో, ఛత్రపతి శివాజీగారి టైంలో. ఇక మాలిక్ అంబర్, మొఘలుల సంఘర్షణ కూడా 17వ శతాబ్దానిదే. నాలుగో ఆప్షన్ టిప్పు సుల్తాన్, బ్రిటిషరుల ఆంగ్లో మైసూర్ యుద్ధాలు 18వ శతాబ్దం చివర్లో జరిగాయి. సో టైమ్లైన్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ కదా. 52వ ప్రశ్న ఏంటంటే, రాజగిరిపోతంలో నాగసముద్రమనే చెరువును ఎవరు నిర్మించారు? దీనికిచ్చిన ఆప్షన్స్ గమనిస్తే, ఆప్షన్ 1 నాగాంబిక, ఆప్షన్ 2 నాగసాని, ఆప్షన్ 3 మీరాబాయ్, ఆప్షన్ 4 దేవకి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ కాలంలో రాజవంశాలకు చెందిన మహిళలు కూడా ఇలాంటి నిర్మాణాల్లో ఎంత చురుకుగా పాల్గొన్నారో కదా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నాగాంబిక. విజయనగర సామ్రాజ్యంలో నీటి ఎద్దడిని నివారించడానికి, వ్యవసాయం అభివృద్ధి చేయడానికి చాలా చెరువులు తవ్వించారు. అందులో ఈ నాగసముద్రం చెరువును నాగాంబిక గారు నిర్మించారు. ఇప్పుడు మిగతా పేర్లు ఎందుకు కాదో చూస్తే, మీరాబాయ్ గారు ఉత్తర భారతానికి చెందిన భక్తి ఉద్యమ కవయత్రి. ఆవిడకు విజయనగరంతో సంబంధం లేదు. ఇక దేవకి అనేది శ్రీకృష్ణుని తల్లి పేరు, అదొక పౌరాణిక పాత్ర. రెండో ఆప్షన్లో ఉన్న నాగసాని అనేది జస్ట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన పేరు మాత్రమే. సో చారిత్రక ఆధారాల ప్రకారం నాగాంబిక అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఈ 53వ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కింది వాటిలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించని రాజవంశం ఏది? అంటే పాలించిన వాళ్లు కాదు, పాలించని వంశమేదో మనం కనిపెట్టాలి. ఆప్షన్స్ ఏంటంటే, 1 సంగమ, 2 అరవీడు, 3 చోళ, 4 సాళువ. సాధారణంగా విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు 4 వంశాలు గుర్తుకొస్తాయి: సంగమ, సాళువ, తుడువ మరియు అరవీడు. 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు వరుసగా వీళ్లే కథ పాలించింది. కాని ఇచ్చిన ఆప్షన్స్లలో 3వ ఆప్షన్ చూస్తే చోళ అనుంది. చోళులు ప్రాచీన మరియు మధ్యయుగ కాలానికి చెందిన గొప్ప రాజవంశం. వాళ్లు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు ప్రాంతాన్ని పాలించారు. అసలు విజయనగర సామ్రాజ్యం మొదలవడానికంటే చాలా ముందే ఆ చోళ సామ్రాజ్యం అంతమైపోయింది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే విజయనగరాన్ని పరిపాలించని వంశం ఆప్షన్ 3 చోళ. ఇక్కడ 54వ ప్రశ్న చూస్తే, హంపీ నుండి హరప్పా దాకా అను గ్రంథకర్త ఎవరు అని అడిగారు. దీనికి 4 ఫేమస్ పేర్లిచ్చారు. ఆప్షన్ 1 తిరుమల రామచంద్ర, ఆప్షన్ 2 దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ 3 మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ 4 కోదాటి నారాయణరావు. ఈ 4 గొప్ప ప్రముఖులే. కానీ ఈ పర్టిక్యులర్ బుక్ రాసింది ఎవరో మనం చెప్పాలి. దీనికి అస్సలు సందేహం లేకుండా చెప్పాల్సిన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తిరుమల రామచంద్ర. అవునండి, హంపీ నుండి హరప్ప దాకా అనే ఈ బ్యూటిఫుల్ హిస్టోరికల్ గ్రంథాన్ని రాసింది ఆయనే. ఇది ఆయనే ఎందుకు, మిగతా వాళ్ళెందుకు కాదో కూడా తెలుసుకుందాం. తిరుమల రామచంద్ర గారు బహుభాషా పండితులు. ఆయన హంపీ శిథిలాలను, అటు హరప్పా నాగరికతను లింక్ చేస్తూ చాలా డీప్ రీసెర్చ్తో ఈ పుస్తకం రాశారు. ఇక మిగతా ఆప్షన్స్ అయిన దేవులపల్లి రామానుజరావు గారు, మాడపాటి హనుమంతరావు గారు, కోదాటి నారాయణరావు గారు వీళ్లందరూ తెలంగాణ ప్రాంతంలో గొప్ప సామాజిక సాహిత్య నాయకులే. ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు కూడా. కానీ ఈ స్పెసిఫిక్ బుక్ మాత్రం వాళ్లు రాయలేదు. ఇలాంటి ప్రశ్నలొచ్చినప్పుడు మనం ఆథర్ పేరు పక్కాగా గుర్తుంచుకోవాలి. 55వ ప్రశ్నను ఒకసారి స్పష్టంగా చదువుదాం. ఇండో-సార్సెనిక్ శిల్పకళా శాస్త్ర పద్ధతిలో విజయనగర రాజులు ఒక భవనము నిర్మించారు. ఆ భవనము ఏది? ఇది క్వెశ్చన్. ఆప్షన్స్ చూస్తే 1 పద్మమహల్, 2 మహామండపం, 3 విఠ్ఠలస్వామి దేవాలయం, 4 హజారా రామస్వామి దేవాలయం.
ఆన్సర్ తెలుసుకునే ముందు అసలు ఈ ఇండో-శార్సనిక్ వాస్తుశిల్పం అంటే ఏంటో చూద్దాం. ఇది ట్రెడిషనల్ భారతీయ హిందూ శిల్పకళ మరియు ఇస్లామిక్ శిల్పకళ ఈ రెండింటి అద్భుతమైన కాంబినేషన్ అన్నమాట. అంటే ఒకే కట్టడంలో హిందూ వాస్తు శైలి కనిపిస్తుంది, అలాగే ఇస్లామిక్ స్టైల్లో ఉండే పెద్ద పెద్ద ఆర్చ్లు, గుమ్మటాలు కూడా కనిపిస్తాయి. విజయనగర రాజులు తమ లౌకిక కట్టడాల కోసం ఈ స్టైల్ని భలే వాడారు. సో ఈ కాన్సెప్ట్ని బట్టి చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పద్మమహల్. దీన్నే లోటస్ మహల్ అని కూడా పిలుస్తారు. దీని షేప్ చూస్తే అచ్చం విచ్చుకున్న పద్మంలాగా ఉంటుంది కదా. ఈ కట్టడంలో హిందూ మరియు ఇస్లామిక్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక మిగిలినవి ఎందుకు కాదో చెప్తాను, వినండి. మహామండపం, విఠ్ఠలస్వామి టెంపుల్, హజారా రామస్వామి టెంపుల్ ఇవన్నీ కూడా ప్యూర్ ద్రావిడ వాస్తుశిల్పశైలిలో కట్టిన హిందూ దేవాలయాలు. వాటి శిల్పకళ అద్భుతమే కానీ అది ఇండో-సార్సనిక్ స్టైల్ కాదు. అందుకే పద్మమహల్ ఇస్ ద రైట్ ఆన్సర్.